వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అల్లం తెల్లవాయల పేస్ట్ని చూపించబోతున్నానండి. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కదండి, అల్లము చాలా బాగా ఉండదండి వర్షాకాలంలో. అందుకనే ముందుగానే మనము ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఏదైనా వంటలలో ఉపయోగపడుతుందండి. ఎప్పుడు కావాలన్నా అల్లం పేస్ట్ మనకు ఇంట్లోనే ఉంటుందండి. ఇలా చెక్కు తీసేసి నీళ్ళల్లో బాగా కడిగి ముక్కలుగా చేసుకొని, అల్లం ఎంత తీసుకుంటున్నామో తెల్లవాయలు కూడా అంతే క్వాంటిటీతో తీసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి. ఈ క్వాంటిటీకి ఎంత సరిపోతుందో ఉప్పు అంతగా వేసుకొని, ఉప్పు కొంచెం పసుపు వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఈ విధంగానే చేసుకుంటానండి. వర్షాకాలంలో మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఈ విధంగా మిక్సీలో పేస్ట్ చేసుకొని ఒక బాటిల్లో తీసి పెట్టుకుంటే మనకు ఒక 1 మంత్ దాకా ఏమీ చెడిపోదండి. తర్వాత నేను ఇలా సరుకులు తెప్పించుకున్నానండి. మా పక్క ఇలాంటి బెల్లమే దొరుకుతుందండి. ఇలాగే ఉంటుంది, ఎర్రగా ఉంటుందండి మాకు ఇక్కడ ఈ బెల్లము. మనలాగా తెల్ల బెల్లము దొరకదండి. ఇది అచ్చు బెల్లం అంటారు. కొబ్బరి కూడా మాకు ఈ విధంగానే దొరుకుతుందండి, ఎండు కొబ్బరి. ఇలా ముక్కలు చేసుకోవాలండి. తర్వాత మేము ఇది రాజగిరి ఆట అంటారు. దీంతో హల్వా చేసుకుంటారండి. ఉపవాసాలప్పుడు ఎక్కువగా వాడతారు ఇక్కడ. ఇప్పుడు శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉంటారండి. దానికి ఈ రాజగిరి ఆట హల్వా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మీకు. చూడండి, బెల్లము ఇది చాలా మంచిదండి. ఇలాగనే ఉంటుంది, కెమికల్ ఏమి ఉండదండి బెల్లంలో. ఇలా అచ్చు బెల్లమే వాడతామండి మేము ఇక్కడ.